ప్రైజ్ ద లార్డ్. కూడి వచ్చిన మీకు అందరికీ ప్రభువు యేసు క్రీస్తు నామమున శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 3వ వచనం. నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశముకు రమ్మని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్, మారనాథా. మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన వాక్య వ్యాఖ్యాన కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తున్నారు. ఇదేదో బై మిస్టేక్ జరిగిన కార్యంగానే భావించడం లేదు. ఇది దేవుని చిత్త ప్రకారం మీరు ఈ ఛానల్ చూస్తున్నారని, ఈ ప్రోగ్రాం చూస్తున్నారని భావిస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నాను. అలా ఒకవేళ మీరు ఈ కార్యక్రమం చూడడానికి దైవికంగా నడిపించబడితే ఇందులో సందేశం ద్వారా, ఇందులో మాటల ద్వారా మీరు సందర్శించబడవచ్చు. స్వర్గం మిమ్మల్ని సందర్శిస్తుంది, ప్రభు మిమ్మల్ని సందర్శిస్తాడు అన్నలో ఎటువంటి సందేహం లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని మాటలు వినబోతున్నాం. ప్రతి ఎపిసోడ్లో కూడా అంతకుముందు ఎపిసోడ్లో నేనేం చెప్పాను అనే విషయాలు కొద్దిగా జ్ఞాపకం చేసి తర్వాత ఆ పర్టికులర్ డే లేదా ఈ రోజుకు కావాల్సినటువంటి ఆ రోజుకు కావాల్సిన మెసేజ్ ఇవ్వడం ఆనవాయితీగా జరుగుతుంది. అలాగే నిన్నటి మనం ఆలోచించిన విషయాలు మీకు గుర్తు చేస్తాను. తర్వాత మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. అపోస్తలుల కార్య ధ్యానాల్లో ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఎవరైనా మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను, వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దయచేసి ఈ కార్యక్రమం ప్రతిరోజు చూడడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు ఉదయం 8 నుంచి 8:30, సాయంకాలము 4 నుంచి 4:30, ఒక్క శనివారం 3:30 నుంచి 4 గంటల వరకు ప్రసారం అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించిన లింక్స్ మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి, మీ స్టేటస్లో పెట్టుకోండి. లేదు మేము పెట్టుకోము, అది మా ఇష్టం, మాకు ఇష్టం లేదంటే ఇట్స్ ఓకే. చాలామంది వాళ్ళ స్టేటస్లు చూస్తుంటే పెద్ద పెద్ద దైవజనుల యొక్క స్టేటస్లు పెట్టుకుంటారు. ఎవరు చిన్న చిన్న వాళ్ళ స్టేటస్లు పెట్టుకోవడానికి ఇష్టం లేదు. నేను 31 సంవత్సరాలుగా పరిచర్యలో ఉన్నప్పటికీ నన్ను ఇంకా పెద్ద సేవకుడిగా ఎవరు గుర్తించలేదు. అందరూ చిన్న సేవకుడిగానే భావిస్తున్నారు. లోకం ఎలా భావించినా కానీ, ప్రజలు ఎలా భావించినా కానీ చిన్న పెద్ద అనే విషయాలు నేను ఆలోచిస్తున్నాను. నేను సేవకుడు అంతవరకే. సేవలో జూనియరు సీనియర్ అనేది అంటూ లేదు, సీనియారిటీ లేదు, జూనియారిటీ అంటూ లేదు. సీనియారిటీ అనే దానికి ప్రాముఖ్యత లేదు, సిన్సియారిటీ అనే దానికే ప్రాముఖ్యత అని చెప్తుంటాను నేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పే మాటలు కొద్దిగా స్పీడ్గా ఉన్నట్లయితే నన్ను క్షమించండి. నేను టైం లేదు కాబట్టి కొద్దిగా స్పీడ్గా చెప్తున్నాను అంతవరకే. అలాగని స్లోగా చెప్తూ వచ్చామనుకోండి, ఏంటి స్లోగా చెప్పాడు, ఉద్యమం లేదు అనుకునే అవకాశం కూడా ఉంది. గట్టిగా చెప్పిన సమస్య, చిన్నగా చెప్పిన సమస్య, స్పీడ్గా చెప్పిన, స్లోగా చెప్పిన సమస్య, ఎక్కువసేపు చెప్పిన సమస్య, తక్కువసేపు చెప్పిన సమస్య, ఏదైనా సమస్యాత్మకంగా ఉన్నాడు సేవకుడు. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని ఆలోచిద్దాం. నిన్న స్తెఫను ప్రసంగాన్ని ఆధారంగా చేసుకొని, లేదు అంటే అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము ఆధారంగా చేసుకొని దైవ ప్రత్యక్షత, దేవుడు ప్రత్యక్షమవుతాడు. దేవుడు సజీవుడు కాబట్టి ప్రత్యక్షం. ఒక మనిషి చనిపోయిన తర్వాత అతనికి ప్రత్యక్షం కాడు. అతడు బ్రతికి ఉండగానే అతని బ్రతుకును అద్భుతంగా మార్చడానికి, అతని బ్రతుకును ఆత్మీయంగా మార్చడానికి దేవుడు ప్రత్యక్షమవుతాడు. కొన్నిసార్లు దైవ ప్రత్యక్షత ఒకరికి టర్నింగ్ పాయింట్ అవుద్ది. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో స్తెఫను మారాడు. అతని జీవితం మలుపు తిప్పబడింది. టర్నింగ్ పాయింట్ అది. దైవ ప్రత్యక్షత మన జీవితాలకు ఒక టర్నింగ్ పాయింట్ అనుగ్రహిస్తుంది. డైరెక్షన్ లేకుండా, దిక్కు దిశ లేకుండా మనం చెదరిపోతున్నప్పుడు, పారిపోతున్నప్పుడు, చెదరిగొట్టబడుతున్నప్పుడు మనకొక డైరెక్షన్ ఇస్తాడు ఆయన. దేవుని స్తోత్రం. యాకోబు జీవితంలో వేరువేరు పరిస్థితులు గుండా వెళ్ళిన తర్వాత అతను తన త్రోవను వెళుతున్నప్పుడు దేవదూతలు అతన్ని ఎదుర్కొన్నారు. దేవుని స్తోత్రం. అప్పుడు అతన్ని డైరెక్షన్ చేంజ్ అయింది. 2 గుంపుల దేవదూతలు కలుసుకున్నారు. ఇవన్నీ మనం వాటిలోకి వెళ్ళడం లేదు. అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు, ఇసాకు ప్రత్యక్షమయ్యాడు, యాకోబుకు ప్రత్యక్షమయ్యాడు, యోసేపుకు ప్రత్యక్షమయ్యాడు. బైబిల్లోని ప్రత్యక్షమయ్యాడు అని భక్తుల గురించి ప్రస్తావించబడకపోయినా చెప్పపోయినప్పటికీ కూడా దేవుడు ఆయన ప్రత్యక్షపరచుకునే, ప్రత్యక్షమయ్యే స్వభావాన్ని కలిగి ఉన్నాడు. ఆయన స్వభావం ప్రత్యక్షపరచుకునే స్వభావం.
కాబట్టి ఆయన ఎలా ప్రత్యక్షపరుచుకుంటాడు అనే దాని గురించి సూత్రాలు సిద్ధాంతాల్లోకి మనం వెళ్ళలేదు. ద డాక్ట్రిన్ ఆఫ్ గాడ్స్ రెవల్యూషన్ అనేటువంటి ఒక డాక్ట్రిన్లోకి మనం వెళ్ళలేదు. అంటే దేవుడు ప్రత్యక్షత అనేది ఒక సిద్ధాంతం అని నేను అనడం లేదు. దేవుడు ప్రత్యక్షం కావడం అనేది ఒక అనుభవం, ఒక రియల్ ఎక్స్పీరియన్స్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన ఒక 5 సార్లు తర్వాత 6వ ప్రత్యక్షతలోనూ 7వ ప్రత్యక్షతలోనూ నువ్వు దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళమని చెప్పలేదు, నీ తల్లిదండ్రులు వదిలిపెట్టి వెళ్ళమని చెప్పలేదు. మొట్టమొదటి at his very first appearance to Abraham, God told him, leave your country, leave your nation, leave your people, leave your father's house. మరి ఈయన ప్రత్యక్షం అవడం ఏంటి, అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవడం అనడం ఏంటి, ఏంటిదంతా? మనమైతే వెంటనే ఏది చెప్పలేము, దేవుడు వెంటనే చెప్పేశాడు. మనం చెప్పినా కానీ ఈ ట్రాన్స్పోర్టేషన్కి ఎవరు ఇస్తారు ఖర్చులు, ఆ ఖర్చులు ఎవరు ఇస్తారు, లేకపోతే అక్కడికి వెళ్ళి సెటిల్ కావడానికి వీటన్ని మెయింటెనెన్స్కి ఇవన్నీ ఎవరిస్తారు అని అడగలేదు. దేవుడు సమస్తమును చేయడానికి శక్తి కలిగిన వాడు కాబట్టి ఇప్పటికే లేట్ అయిపోయింది అబ్రహాం. ఇట్స్ టూ లేట్, ఇట్స్ ఆల్రెడీ డిలేడ్. 75 years అయింది. అట్ ద ఏజ్ ఆఫ్ 76th year యు హావ్ టు లీవ్ యువర్ పీపుల్. ఈ 75 సంవత్సరాలు నిన్ను పట్టించుకోలేదు, నిన్ను మర్చిపోయాను అనుకుంటున్నావేమో. నో, ఆదాముని, నోవహును, హనోకును వీళ్ళని జ్ఞాపకం చేసుకున్న దేవుడు అబ్రహాం విషయంలో ఆయన చేస్తున్న డీలింగ్స్ మనం అర్థం చేసుకోవాలి. దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. ఆదికాండం 17వ అధ్యాయంలో చూడొచ్చు. సర్వశక్తి కలిగిన దేవుడు ఎల్ షద్దాయ్ అయిన దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. ఆదికాండం 15వ అధ్యాయంలో యెహోవా వాక్కు, లేకపోతే దేవుని వాక్కు దర్శనమందు అతనికి కనబడి, లేదా దర్శనం రూపంలో వచ్చి అనే మాటలు మనం చూస్తున్నాం. దైవ ప్రత్యక్షత ఆదికాండం 11వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం 25వ అధ్యాయం దాకా ఉన్న స్టోరీలో అబ్రహాము జీవితంలో దైవ ప్రత్యక్షతలు మనం చూడొచ్చు. అబ్రహాము అనేటువంటి ఆ వ్యక్తి దైవ ప్రత్యక్షతల వలనే అతడు అంతగా దీవించబడ్డాడు. దైవ ప్రత్యక్షతల వలనే అంత ప్రసిద్ధుడయ్యాడు. ఈ ప్రత్యక్షతల గురించి ఆయన ఏదో పుస్తకం రాశాడని కాదు, ఆయన ఏదో తన తరం వారికి చెప్పుకుంటూ తిరిగాడని కాదు. అతనికి ఇవ్వబడిన ఆయుష్లో అతడు దైవ ప్రత్యక్షతను కలిగి జీవించాడు. 100 సంవత్సరాల జీవిత కాలంలో ఇదేంటంటే అబ్రహాం 100 సంవత్సరాల జీవితకాలం ఏంటి, 175 సంవత్సరాలే. ముందు 75 సంవత్సరాలు ఎటువంటి ప్రత్యక్షత లేదు కదా, ప్రత్యక్షత లేని సంవత్సరాలు అవి. ఒక విధంగా చెప్పాలంటే వేస్టెడ్ ఇయర్స్. కానీ 76 నుంచి స్టార్ట్ చేశాడు 175 వరకు, అనగా 100 సంవత్సరాల జీవితంలో, అనగా ఊరిలో బ్రతికిన దానికన్నా ఎక్కువగా తాను బయట బతికాడు. ఊరిలో బ్రతికిన దానికన్నా, తన తల్లిదండ్రుల ఊరిలో బ్రతికిన దానికన్నా దేవుడు చెప్పిన ఊరిలోనే 100 సంవత్సరాలు బతికాడు. దేవుని స్తోత్రం. అన్ని సంవత్సరాలు బతికి, ఈ అన్ని సంవత్సరాలు ఇంచుమించు ఒక 10 వేసుకోండి, అట్లీస్ట్ ఒక 10 times దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు తాను ఏమై ఉన్నాడు అనేది ఇంచుమించు ఒక 7 సార్లు తను తాను ప్రూవ్ చేసుకున్నాడు, రివీల్ చేసుకున్నాడు. వీటన్నిటిలోకి మనం వెళ్ళలేదు, సమయం లేదు కాబట్టి. దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు, మోషేకు ప్రత్యక్షమయ్యాడు. మోషేకు ఒక మిషన్ ఇచ్చాడు, ఒక కమిషన్ ఇచ్చాడు, ఒక విజన్ ఇచ్చాడు, ప్రొవిజన్ ఇచ్చాడు. మోషేకి ఇచ్చినటువంటి కమిషన్ ఏంటి? బాబు, ఈ మిద్యాన్ దేశంలో ఏం చేస్తున్నావు నువ్వు? వాట్ యు ఆర్ డూయింగ్ హియర్? ఎప్పటికే వచ్చి 40 years అయిందిగా. ఈ 40 years కాలంలో నువ్వు ఉన్నటువంటి, నిన్ను చేస్తున్నటువంటి, నిన్ను తరమాలనుకున్న, నిన్ను చంపాలనుకున్నటువంటి మీ పెంపుడు తండ్రి గారు అయినటువంటి ఫరో రామ్సేస్ II అతను చనిపోయాడు. వేరే వ్యక్తి వాళ్ళు అయితే మీ తల్లిగారు ఎవరో, ఏదో జరిగి ఉంటుంది. ఈ 40 సంవత్సరాల కాలంలో ఏదో జరిగింది. ఇక్కడున్న మనం ఉన్నటువంటి ఊర్లోంచి వెళ్ళిపోయి 40 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? ఎన్నో మార్పులు. ఒక 10 సంవత్సరాల తర్వాత
మోయాబు దేశాన్ని విడిచి ఆ బెత్లెహేము సరిహద్దులోకి వచ్చినప్పుడు ఈమెవరు? 10 సంవత్సరాల తర్వాత వైధవ్యాన్ని అనుభవించినప్పటికీ, కుమారులను పోగొట్టుకున్నప్పటికీ, విషాదము కన్నీళ్లు ఆమెకు అన్నపానములు అయినప్పటికీ కూడా అరే ఫలానా ఆంటీ కదా, నయోమి ఆంటీ కదా అని అనుకున్నారు ప్రజలు. ఏమిస్తుంది 10 సంవత్సరాలు కాబట్టి గుర్తించారు అనుకోవచ్చు. కానీ 40 ఇయర్స్ తర్వాత అలా వస్తే ఏంటి పరిస్థితి? 40 ఇయర్స్ తర్వాత ఆయన అంతఃపురానికి వచ్చాడు మోషే. మోషేకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మండుచున్న పొదలో ప్రత్యక్షమయ్యాడు. పొదలో ఉన్నవాని దీవెనలు మోషే మీదకి వచ్చాయి. పొదలో ఉన్నవాని దీవెనలు, పొదలో నుంచి మాట్లాడిన వాడి దీవెనలు, జ్వాలలో ఉన్నవాని దీవెనలు మనకు వస్తాయి. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయం, దేవుడు మోషేకు ప్రత్యక్షమయ్యాడు. హీ అపియర్ టు మోసెస్. నత్తివాడైనటువంటి మోషేకి, మందదృష్టి లేనటువంటి మోషేకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. తాను ఏర్పాటు చేసుకున్న వ్యక్తులకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన ప్రత్యక్షమయ్యే దేవుడు. మూడవదిగా ఆయన సొలొమోనుకు, ప్రవక్తలకు మందిర ప్రతిష్ఠ రోజు తండ్రి దర్శనాన్ని నెరవేర్చాలని తలంపు కలిగి తండ్రి సమకూర్చిన వాటన్నిటి చేత, ఆ మెటీరియల్ చేత, ఆ వెండి చేత, బంగారము చేత, వెలగలిగిన రాళ్ల చేత, వీటన్నిటి చేత ఒక అందమైనటువంటి దేవాలయం. అప్పటి వరకు మానవ చరిత్రలో అంత పెద్ద స్ట్రక్చర్ ఎవరు కట్టుండ్రు. అంత ఎక్స్పెన్సివ్ స్ట్రక్చర్, అంత ఎక్స్పెన్సివ్ బిల్డింగ్ ఎవరు కట్టిండ్రు? బహుశా ఆ బాబెల్ టవర్ దగ్గర వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఉంటారు. వాళ్ళు చాలా ఇన్వెస్ట్ చేసి ఉంటారు. ఏదో బుక్ ఆఫ్ జూబిలీస్లోనో దేంట్లోనో అనుకుంటా, నాకు సరిగ్గా గుర్తులేదు. ఇంచుమించు ఆ 40 ఇయర్స్ పైన దానికోసం వర్క్ చేశారు. 40 ఇయర్స్ వర్క్ చేస్తే, కొన్ని లక్షల మంది వర్క్ చేస్తే ఆ వర్క్ అయినా పూర్తి కాలేదు. ఆకాశమునంటూ గోపురం అనేటువంటి వాళ్ళ టార్గెట్ చూడండి. ఆకాశమునంటే విధంగా లేదు, అంటదు. కనిపించేటువంటి ఆకాశం, మొదటి ఆకాశాన్ని కూడా టచ్ చేయలేరు వాళ్ళు. ఎన్నో కిలోమీటర్లు వెళ్ళాలి. అన్ని కిలోమీటర్లు కట్టుకున్నారని నేను అనలేదు. ద వర్క్ వాజ్ స్టాప్ ఇన్ ద మిడ్స్ట్. మధ్యలోనే ఆగిపోయింది అది కాదా? అనగా మానవుని యొక్క తలంపులలో పుట్టుతున్నటువంటి, మానవుడు నిర్మిస్తున్న నిర్మాణం ఆగిపోతుంది. కానీ దేవాలయం అందంగా కట్టబడింది. ద బిగ్గెస్ట్ స్ట్రక్చర్ that was ever built by a man. Oh, praise God, the temple of God. దేవుని ఆలయం సొలొమోను కట్టాడండి. దేవాలయం ఉంది ఇప్పటికీ. అంటే దేవాలయం ఉంది అంటే, దేవాలయం ఉంది అనడానికి మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఏం ప్రూఫ్స్? ఊహా చిత్రాలు కాదు, దాని యొక్క రెమ్నెంట్స్ ఉన్నాయి. దాని యొక్క ఏమంటారు, దాని యొక్క ఫ్రాగ్మెంట్స్ ఉన్నాయి. విలాపాల గోడ మిగిలి ఉంది, వెయిలింగ్ వాల్ మిగిలింది, ఇంకా ఉంది. ఆ దేశం ఉంది, ఆ ప్రజలు ఉన్నారు. అంటే అప్పటి ప్రజలని కాదు. ఇట్ వాస్ దేర్. దెర్ ఇస్ అ ప్రూఫ్ దట్ టెంపుల్ వాస్ దేర్. బైబిల్ హిస్టరీ ఈస్ రియల్. ఇదేదో కట్టుకథ కాదు. స్తోత్రం. సొలొమోనుకు ప్రత్యక్షమైన చర్చ్ డెడికేషన్ రోజు, టెంపుల్ డెడికేషన్ రోజు, ప్రవక్తకు దేవుడు బయలుపరిచాడు. హస్తకృతమైనటువంటి ఆలయముల్లో దావీదు హస్తమైన కావచ్చు, సొలొమోను హస్తమైన కావచ్చు, యెరోబాము హస్తమైన కావచ్చు, ఇంకెవరి హస్తమైన కావచ్చు, రెహబాము హస్తమైన కావచ్చు, ఎవరి హస్తమైనా కానీ నిర్మిస్తే, జెరుబ్బాబెలు కావచ్చు, నెహెమ్యా కావచ్చు, హేరోదు కావచ్చు, వీళ్ళందరూ చర్చ్ బిల్డర్స్ లేదా టెంపుల్ బిల్డర్స్. ఎవరి హస్తకృతములైనటువంటి, మానవ హస్తకృతములైన ఆలయముల్లో దేవుడు నివసించడానికి హీఈస్ నాట్ విల్లింగ్ టు డ్వెల్ ఇన్ మ్యాన్ మేడ్ టెంపుల్స్. స్తోత్రం. తాను నిర్మించుకున్నటువంటి నగరుల్లో, తాను నిర్మించుకున్నటువంటి గుళ్ళలో, తాను నిర్మించుకున్న గర్భగుడిలో, అనగా మానవుని హృదయములో దేవుడు నివసించాలనుకుంటున్నాడు. హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ అవర్ టాలర్ బిల్డింగ్స్ ఆర్ రిచ్ బిల్డింగ్స్. హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ అస్. మన మీద దృష్టి పెట్టినాడు, మన మీద ఆశ కలిగి ఉన్నాడు అనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. తర్వాత ఆయన స్తెఫనుకు ప్రత్యక్షమయ్యాడు.
అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు, మోషేకు ప్రత్యక్షమయ్యాడు, సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడు, ప్రవక్తకు ప్రత్యక్షమయ్యాడు అని చెప్పినవాడు చివరికి ఆయనకే ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షతల గురించి ప్రసంగిస్తున్న వానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షతల గురించి ప్రసంగిస్తే ఆయన ప్రత్యక్షం అవుతాడని ఖచ్చితంగా 100% చెప్పలేము. ప్రత్యక్షం కావచ్చు, కాకపోవచ్చు. స్టెఫను జీవితంలో ఆ దర్శనాన్ని చూస్తున్నాడు. బహుశా అది మొదటి దర్శనమేమో, బహుశా అది ఫస్ట్ అండ్ లాస్ట్ విజన్ ఏమో. స్టెఫను యొక్క మొదటి ప్రసంగం, చివరి ప్రసంగం అదే. స్టెఫను యొక్క మొదటి దర్శనము, చివరి దర్శనం కూడా అదే. ఎన్నో దర్శనమైనా, ఎన్నో ప్రసంగమైనా కావచ్చు, కానీ దైవ ప్రత్యక్షత అనేది ప్రాముఖ్యం. ద రివలేషన్ ఆఫ్ గాడ్, ద అపియరెన్స్ ఆఫ్ గాడ్, ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇంపార్టెంట్. స్టెఫనుకు ప్రత్యక్షమయ్యాడు, ఆకాశము తెరవబడింది. యేసుక్రీస్తు బాప్తీస సమయంలో ఆకాశము తెరవబడింది. ఆకాశము తెరవబడుతుంది. ఆకాశము అను తన మంచి ధననిది ఆకాశపు వాక్యళ్ళు విప్పి, అంటే అక్షార్థమైన వాక్యాలు ఉన్నాయని కాదు, అంటే పైనుంచి ఆశీర్వాదాలు ఇస్తాను అని చెప్పడానికి అలంకార రూపమైన భాషలో చెప్పిన మాట అది. దేవుని స్తోత్రం. ద డోర్స్ ఆఫ్ హెవెన్ ఆర్ ద విండోస్ ఆఫ్ హెవెన్, స్వర్గത്തിൻ്റെ കിളിവാതിലുകൾ అని మలయాళంలో రాయబడింది. అంటే స్వర్గం యొక్క తలుపులని కాదు, ఆకాశపు వాక్యుళ్ళని కాదు, ఆకాశము యొక్క కిటికీలు తెరిచి. సరే, ఆకాశం యొక్క కిటికీలు తెరిచారా, తలుపులు తెరిచారా అది ఇంపార్టెంట్ కాదు. ఆకాశము నుంచి అనగా పైనున్న లోకము నుంచి, నింగి నుంచి ఏమొచ్చింది అనేది ఇంపార్టెంట్. వీటి గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం. రండి, మనకు ఈ సమయంలో ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 3వ వచనం. నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబో దేశమునకు రమ్మని అతనితో చెప్పెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గాడ్ సెడ్ టు హిమ్, ప్రత్యక్షమైన దేవుడు, పలకరించిన దేవుడు, నిలబడిన దేవుడు, తనను తాను పరిచయం చేసుకున్న దేవుడు, తన ఐడెంటిటీని రివీల్ చేసుకున్న దేవుడు, గాడ్ అనగా మహిమ కలిగిన దేవుడు, గ్లోరియస్ గాడ్, ఎల్ షదాయ్ గాడ్, ఎటర్నల్ గాడ్. ఆ దేవుడు గాడ్ సెడ్ టు అబ్రహాం, గో లీవ్ బిహైండ్ యువర్ కంట్రీ. నీ కంట్రీ నీకు ముందు ఉండకూడదు, నీ కంట్రీ నీ వెనకాల ఉండాలి. ఇట్ షుడ్ బి బిహైండ్ ఆఫ్ యూ. నీ వెనక ఉండాలి కానీ నీ ముందు ఉండకూడదు. లీవ్ బిహైండ్ యువర్ కంట్రీ అండ్ యువర్ రిలేటివ్స్. ఈ 75 సంవత్సరాల జీవితం ద్వారా ఏర్పడినటువంటి నీ బంధుమిత్రాదులందరినీ, 70 సంవత్సరాల రిలేషన్లో బంధుత్వాలు ఏర్పడవా? ఎవరు వద్దనుకుంటే బంధుత్వాలు ఏర్పడవు. బంధుత్వాన్ని కలుపుకుంటే, అందరితో కలివిడిగా ఉంటే బంధుత్వాలు ఎక్కువ అవుతాయి. లీవ్ బిహైండ్ యువర్ కంట్రీ అండ్ యువర్ రిలేటివ్స్, బిగిన్ యువర్ జర్నీ అండ్ కమ్ టు ద ల్యాండ్ దట్ ఐ విల్ షో యూ. నేను చూపించబోతున్న దేశానికి రమ్మని. దేవుని స్తోత్రం. బిగిన్ యువర్ జర్నీ, స్టార్ట్ యువర్ జర్నీ, ప్రిపేర్ ఫర్ యువర్ జర్నీ. నీ ప్రయాణం కోసం సిద్ధంగా ఉండు అబ్రహాం. రెడీ కూడా వదిలేసేయి. నా భార్య అయినట్టు సారా ఒప్పుకోదండి, ఇవన్నీ వద్దు. లీవ్, కన్విన్స్ సార్. నాతో పాటు నాకున్నటువంటి వందలాది మంది బంధువుల్లో ఎవరు వస్తారో చెప్పలేము. నో ప్రాబ్లం. ఇఫ్ యు వాంట్ గో అలోన్, గో విత్ యువర్ వైఫ్, గో విత్ యువర్ ఫ్యామిలీ, క్లోజర్ సర్కిల్లో ఉన్నవాళ్ళు, గో విత్ యువర్ సర్వెంట్స్. నువ్వు వెళ్ళు. అది దేవుడు చెప్పినట్టు మాట. చదువుతున్నాను, ఫెరార్ ఫెంటన్ తర్జుమాలోంచి చదువుతున్నాను, తర్వాత మనం వాడుక భాషలోంచి కూడా చదువుకుందాం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 3వ వచనం. అండ్ సెడ్ టు హిమ్, అంటే గాడ్ సెడ్ టు హిమ్, డిపార్ట్ ఫ్రమ్ యువర్ ఓన్ కంట్రీ. వెళ్ళిపో, గుడ్ బై చెప్పు, బిట్కోల్ చెప్పు, నీ స్వదేశానికి స్వస్తి చెప్పు. అండ్ ఫ్రమ్ యువర్ రిలేటివ్స్. మీ బంధువుల్ని ఎంట పెట్టుకోమని కాదు, నీ బంధువులతో కూడా వద్దు. ఇంతకాలం బంధువులతో జీవించిన 75 సంవత్సరాలు నీ స్వాస్థ్యము ఉన్నటువంటి ఆ దేశంలో, 75 సంవత్సరాల దేశంలో, నీ అనుబంధాలు పెరిగినటువంటి ఆ దేశం నుంచి బయటకు వచ్చి, అండ్ కమింగ్ టు ఏ కంట్రీ విచ్ ఐ విల్ షో యూ. నేను చూపిస్తాను ఒక దేశానికి. చాలా దేశాలు ఉన్నాయి. స్తోత్రం. చాలా దేశాలుగా అప్పుడు విభజించబడ్డాయి 10వ అధ్యాయంలో. కానీ 12వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు,
70 దేశాల్లో ఏదో ఒక దేశం చూపిస్తాను. 70లో ఒకటి ఆయన ఉన్నటువంటి మెసొపొటేమియా అనేటువంటి దేశం, లేకపోతే అతను ఉన్నటువంటి ఆ ఊరు అనే దేశం, దాన్ని వదిలేసేయండి. ఇంకా 69 దేశాల్లో ఒక దేశాన్ని నేను నీకు చూపిస్తాను. 69 దేశాల్లో ఎన్నిక చేయాలంటే, ఒక దేశాన్ని ఎన్నిక చేయాలనుకుంటే చిన్న విషయం కాదు అది. ఒక 4లో ఒకటి ఎంచుకోవడం అంటేనే కష్టం. 69లో ఒకటి ఎంచుకోమన్నాడు. దేవునికి స్తోత్రం. వాడుక భాషలో చదువుకుందాం. అక్కడ అతనికి తేజస్వి అయిన దేవుడు కనిపించి నీ దేశాన్ని ప్రజల్ని వదిలి, నీ దేశ తేజస్వి అయిన దేవుడు, తేజోమయుడైన దేవుడు, తేజోవాసుల స్వాస్థ్యాన్ని ఇచ్చేటువంటి దేవుడు, నీ స్వజనాన్ని వదిలి నేను చూపబోయే దేశానికి వెళ్ళు అని అన్నాడు. నేను చూపించలేదు, ఇంకా చూపిస్తా. నన్ను నేను చూపించుకున్నాను, ఇక నేను ఒక దేశాన్ని చూపిస్తాను, ఆ దేశానికి వెళ్ళు అని చెప్పాడు. దేవునితో దైవికమైన వ్యవహారాలు, గాడ్స్ డీలింగ్స్ ఎలా ఉన్నాయో చూడాలి. దేవుడు ఎలా వ్యవహరిస్తాడో చూడాలి. దేవుని యొక్క లావాదేవీలు ఎలా ఉన్నాయో చూడాలి. గాడ్స్ ట్రాన్సాక్షన్స్ ఎలా ఉన్నాయో చూడాలి. దైవికమైనటువంటి వ్యవహారం, అది మన టైటిల్. 12వ అధ్యాయము 1వ వచనం ఆదికాండంలో రాయబడింది. లేచి నీ దేశము నుండి నీ బంధువుల వద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి. చాలే 1 నంబర్ 1 వెళ్ళమని చెప్పాడు. గో అని చెప్పాడు. జీఓ, గో అంటే వెళ్ళు. జీఓ అంటే గవర్నమెంట్ ఆర్డర్. జీవో నంబర్ పలాందండి, జీవో నంబర్ పలాంది అని ఎంప్లాయీస్ మాట్లాడుకుంటున్నట్టుగా, ఉద్యోగస్తులు మాట్లాడుకున్నట్టుగా జీవో గవర్నమెంట్ ఆర్డర్. మనకు గవర్నమెంట్ ఆర్డర్ కాదు, గాడ్స్ ఆర్డర్. గో, వెళ్ళు. ఉండు అని కాదు, వెళ్ళు. గో, వెళ్ళమని చెప్పాడు దేవుడు. దేవుని యొక్క వ్యవహారం చూడండి. నాకు దూరంగా వెళ్ళమని కాదు, నేను నీతో కూడా ఉంటాను, నువ్వు వెళ్ళు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 7వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకున్న వాక్యంలో మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు. నేను నీకు చూపించబోవు దేశమునకు వెళ్ళు అని కాదు, నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. రమ్మని చెప్పాడు. అంటే నేను ముందుగా వెళ్తాను, నేను నీతో వస్తాను, నేను నీకు ముందుగా వెళ్తాను. వెళ్ళి నేను అడ్వాన్స్గా వెళ్ళి నీ త్రోవలను సరళం చేసి, నీకు ముందుగా లైన్ క్లియర్ చేసి, నేను ముందుగా వెళ్ళి నేను ఆ వాగ్దాన దేశంలోకి వెళ్ళి నేను నిన్ను పిలుస్తాను, రమ్మని పిలుస్తున్నాడు. వెళ్ళమని చెప్పిన దేవుడు రమ్మని చెప్పాడు. అనగా అబ్రహాము కన్నా ముందు వాగ్దాన దేశములోకి, కనానులోకి వెళ్ళినటువంటి దేవుడు నీకన్నా ముందుగా తన దూతలను పంపిస్తాడు. నీకన్నా ముందుగా తాను వెళ్ళాడు. మనకన్నా ముందుగా మేఘమండలము మీదముగా, ఆకాశ మండలం మీదముగా ఆయన తండ్రి ఇంటికి వెళ్ళాడు. మనం కూడా వెళ్తాం, మనల్ని తీసుకొని పోతాడు. మనకు ముందుగా వెళ్ళాడండి. హలో, ఆయన మీకు ముందుగా గలిలయలోకి వెళుతున్నాడు. మీకు ముందుగా మీరు ఆయన ఓవర్టేక్ చేయలేరు, ఆయన దాటుకొని వెళ్ళలేరు, ఆయనకన్నా వేగంగా మీరు వెళ్ళలేరు. ఆయన తాను చెప్పింది నెరవేర్చాలి. మీకు వాగ్దానం లేదు, మీరు అక్కడ కలుసుకోమని చెప్పాడు, కానీ మీరేం కలుసుకోలేకపోతున్నారు. ఎందుకండి ఈ సమాధుల్లో వెతకడం? వద్దు, గో టు గలిలీ. దేవుని స్తోత్రం. 1 వెళ్ళమని చెప్పాడు, ఇది దేవుని వ్యవహారం. 2వది రమ్మని చెప్పాడు, రమ్మని పిలిచాడు. కమ్, హలో. వెళ్ళమని చెప్పిన వాడు రమ్మని చెప్పాడు. ప్రయాసపడి భారం మోస్తున్న వాళ్ళారా నా ఎద్దుకు రండి అని చెప్పాడు. రండి అని చెప్పినవాడు వెళ్ళండి అని కూడా చెప్తాడు. నా లోపలికి రండి, నా దగ్గరికి రండి అని చెప్పినవాడు ఒకరోజు చెప్తాడు కొంతమందితో, మీరెవరో నాకు తెలియదు, వెళ్ళండి అంటాడు. ఆయన గొర్రెలకు పోవు ద్వారంగా ఉన్నాడు. ఆయన ద్వారా రక్షించబడిన వాడు లోనికి వెళుతూ, వెలుపలికి వెళుతూ, లోపలికి వెళుతూ, వెలుపలికి వెళ్తూ, లోపలికి వెళ్తూ, వెలుపలికి వెళ్తూ, ఆరాధన నిమిత్తం, ఆత్మీయంగా బలపరుచుకున్న నిమిత్తం, శిష్యత్వం నిమిత్తం లోపలికి వెళ్ళిన వాడు స్వార్థీకరణ నిమిత్తం బయటికి వెళ్ళాలి. వాడు మేత మేస్తూ ఉంటాడు. వాడికి కావలసిన మేతను పరమ గొర్రెల కాపరి, ప్రధాన కాపరి సిద్ధపరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 1 వెళ్ళమని చెప్పాడు, దేవుని వ్యవహారం. 2వది రమ్మని పిలిచాడు. 7వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు అతడు కల్దీయుల దేశము విడిచిపోయి హారానులో కాపురం ఉండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురమున ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతన్ని తీసుకొని వచ్చెను. ఏమండి, బాగా గమనించాలి. వెళ్ళమని చెప్పాడు, రమ్మని పిలిచాడు. వెళ్ళమని చెప్పిన వాడు అబ్రహాము ఎలా నడవగలడు, అబ్రహాము ఎలా వెళ్ళగలడు అనుకొని అబ్రహాముతో పాటు ఉన్నాడు. అబ్రహాము కన్నా ముందే వెళ్ళిపోయాడు.
అబ్రహామును, ఇదిగో నేను వచ్చేసాను, ఇదే దేశం, మిగతా 69 దేశాల్లో లేను, ఈ దేశంలో నేను నన్ను కమ్ ఎంటర్ ఇన్ టు దిస్ ల్యాండ్ అని పిలిచాడు. అక్కడ రాయబడింది, ఈ దేశముందు నివసించుటకై దేవుడు అతన్ని తీసుకుని వచ్చును. వాళ్ళని వీళ్ళని అడిగి దారి తప్పిపోయి డెడ్ ఎండ్లకు వెళ్ళిపోయి ఎలాగో ఫైనల్గా అలసిపోయి సొలసిపోయి అక్కడికి వచ్చాడని కాదు, దేవుడు అతన్ని తీసుకుని, గాడ్ బ్రాట్ హిమ్. చూడండి, వెళ్ళమని చెప్పిన దేవుడు నిన్ను వదిలిపెట్టడు, నీతో వస్తాడు. వెళ్ళమని చెప్పిన దేవుడు ఒకరోజు రమ్మని పిలుస్తాడు, ఒకరోజు స్వర్గంలో ఉన్న దేవుడు మనల్ని పిలుస్తాడు. కమ్ ఆన్ మై చిల్డ్రన్, కమ్ ఆన్ మై సన్, రా నా కుమారుడా, నా దాసుడా రా అని పిలుస్తాడు. మూడో విషయము, ఆయన వారిని లేకపోతే అతనిని తీసుకుని వచ్చినట్టే రప్పించాడు. ఎవరో తీసుకొని రాలేదు, దేవుడు తీసుకొని వచ్చాడు. అదృశ్యుడైన దేవుడు దృశ్యుడైన మానవుని తీసుకొచ్చాడు. ఎక్కడికి? తాను ముందుగా నిర్ణయించినటువంటి ఒక స్థలానికి, వాగ్దాన దేశానికి. నాలుగో విషయం నేను చెప్పి ముగించేస్తాను. స్తోత్రం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం. యెహోవా అబ్రహాము అనేటువంటి వ్యక్తిని మా పితరుని ఏర్పరచుకొని కల్దీల ఊరు అను స్థలము, ఏమండి, కల్దీల దేశము, కల్దీల దేశములో ఊరు అనే దేశం కాదు, ఊరు అనే స్థలము. ఊరు ఈజ్ ఎ ప్లేస్. దేశము కల్దీల దేశము, ఊరు అనేది స్థలం. కల్దీల ఊరు అనే స్థలము నుండి అతనిని రప్పించి, అతనికి అబ్రహాము అను పేరు పెట్టిన వాడవు నీవే. అతన్ని నువ్వు రప్పించావు. WBTCలో ఇంతకుముందు ఎడిషన్స్లో రాయబడింది, అతన్ని అక్కడ స్థిరపరిచాడు, అతన్ని నడిపించాడు. చూసారా, దేవుడు అతన్ని నడిపించాడండి. గమనించండి, వెళ్ళమని చెప్పిన వాడికి నడిపింపునిచ్చి, వెళ్ళమని చెప్పిన వాడితో కూడా ఉండి, వెళ్ళమని చెప్పిన వాడు వెళుతూ ఉండగా వాడికన్నా ముందుగా వెళ్ళిపోయి వాడిని స్వీకరించి, వాడిని పిలిచి, వాడిని రప్పించి, వాడిని నడిపించి, దేవుని స్తోత్రం, చేయి పట్టుకొని నడిపించేవాడు, విమోచించినవాడు. దేవుని కార్యాలు చూడండి. ఆయన మనల్ని వెళ్ళమని చెప్పినవాడు, రమ్మని పిలిచేవాడు, రప్పించేవాడు, మనల్ని తోడుకొని వచ్చేవాడు, లేకపోతే మనల్ని నడిపించేవాడు. ఇటువంటి దైవికమైన నడిపింపులో మనందరం ముందుకు సాగడానికి ప్రభువు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.